డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఇండస్ట్రీ హిట్ ఖుషీ సినిమాలోని ఈ ఫన్నీ యాక్షన్ సీక్వెన్స్ మీకు గుర్తుందా? ఈ సన్నివేశంలో రౌడీ పాత్ర పోషించిన ఈ నటుడు చిందించిన కామెడీ అద్భుతం అని చెప్పవచ్చు. మనిషి చూస్తే కండలు తిరిగిన వస్తాదు, కానీ మాట చూస్తే మాత్రం కీచుగొంతు, కేవలం కీచుగొంతుతో అరుస్తూ ఉండడంతో పవన్ కళ్యాణ్ గారు ఇతడిని ఉద్దేశించి నేను నీలాంటి వాళ్ళతో ఫైట్ చెయ్యా అని ఫన్నీగా అంటారు. ఈ సన్నివేశానికి థియేటర్లో ప్రేక్షకులు పొర్లి పొర్లి నవ్వారని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ కామెడీ విలన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. వివరాల్లోకి వెళితే వైఎస్ఆర్సీపీ వారు ఒక ట్వీట్ వేశారు. ఆ ట్వీట్లో ఎప్పుడో పవన్ కళ్యాణ్ గారు ఫ్లోలో వారి తండ్రి గారి గురించి చెప్పిన మాటల్ని కోట్ చేశారు. ఆ ట్వీట్కు కౌంటర్గా ఖుషి సినిమాలోని ఈ వీడియో క్లిప్ని జనసేన పార్టీ ట్విట్టర్ వారు పోస్ట్ చేసి కామెడీ విలన్ని వైఎస్ఆర్సీపీతో పోల్చారు. అంటే ఇన్ షార్ట్ జగన్ రెడ్డి గారితో పోల్చారన్నమాట. జగన్ రెడ్డి గారితో పోల్చి నేను నీలాంటి వాళ్ళతో ఫైట్ చెయ్యా అని అర్థం వచ్చినట్టుగా వారి ట్వీట్ ఉందన్నమాట. తప్పుడు ఆరోపణలు పిచ్చి పిచ్చి వాగుడు వాగి 11 స్థానాలకు పడిపోయిన లెవెన్ మోహన్ రెడ్డి బ్యాచ్తో యుద్ధం చేసే రోజులు ముగిశాయి. మా యుద్ధం సెక్యులరిజం ముసుగులో హైందవ ధర్మంపై దాడులకు పాల్పడుతున్న వారిపై. మాది జాతీయ స్థాయి యుద్ధం, మీది గల్లీలో బూతులు తిట్టుకునే చిల్లర పంచాయతీలు. ఈరోజు శుక్రవారం కోర్టు ముందుకు వెళ్ళి విచారణకు హాజరవ్వమని మీ మ్యాన్ ఫ్రైడే వైఎస్ జగన్కి చెప్పండి. భూమన త్వరలో మీ నంబర్ కూడా వస్తుంది. అప్పటి వరకు ఆత్రం ఆపుకోవాలని మనవి. కుదిరితే తప్పిపోయిన మీ ఈవో ధర్మారెడ్డి ఆచూకీ కనిపెట్టే పనిలో ఉండాలని విజ్ఞప్తి అని జనసేన శతజ్ఞ వారు ట్వీట్ చేశారు. కాగా సనాతన పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టడంతో పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా జాతీయ నాయకుడిగా ఎదిగిపోయారు. ఆయన ముందు జగన్ రెడ్డి ఒక పిపీలకంగా కనబడుతున్నారు.